ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల విద్యుత్ ఉపకేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ సర్కారు పోయి బాబు తప్పని విద్యుత్ షాకులకు వ్యతిరేకంగా ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, టైమ్ ఆఫ్ ది డే విధానం రద్దు చేయాలని, సెకీ ఒప్పందం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యుత్ సంస్థల ముందు ధర్నాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల విద్యుత్ ఉపకేంద్రం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయొద్దు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి. కార్పొరేటర్ రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేయడం సిగ్గు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రైతులు, కార్మికులు ప్రజల పాలిట ఉరుతాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్స్ పెడుతున్నారని, నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని, ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టారని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అదాని, షిరిడి సాయి సంస్థలతో కుమ్మక్కై వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకుని మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు, ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ను హఠాత్తుగా బదిలీ చేయడం ఏంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే పట్టణంలో పారిశుద్ధ్యంపై ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక దృష్టి సారించి నీట్ అండ్ క్లీన్ గా ఉంచి నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కమిషనర్ను హఠాత్తుగా బదిలీ చేయడం ఏంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గతంలో పారిశుద్ధ్యంలో చాలా వెనుకబడి ఉండేది. ఎక్కడ చూసినా చెత్త, మురికి కుప్పలు దర్శనమిచ్చేవి. అయితే నడిపేన రామారావు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తక్కువ సమయంలోనే ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన నగరాన్ని అందంగా, ఆరోగ్యకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దారనడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలెన్నో పరిష్కరించారు. పట్టణంలో అధ్వాన స్థితిలో ఉన్న కల్వర్ట్లను బాగుపరిచారు. నీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలకు నీటి కష్టాలను తీర్చేందుకు స్వయంగా దగ్గరుండి ట్యాంకర్లతో నీటిని అందింపజేసేవారు. అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ ప్రతిరోజు వేకువజామున నగరంలో తిరుగుతూ పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించడంతో పాటు అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసేవారు. అంతేకాకుండా అధికార పక్షం చేపట్టబోయే నూతన ఇంటికి వాటర్ ప్రాజెక్టు పనులపై నిమగ్నమై నిరంతరం శ్రమించే అధికారిని బదిలీ చేయడమేంటని, నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారులను ఉండనివ్వరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల లోగోను ఏఐవైఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. సమగ్ర యువజన విధానం అమలు కాకపోవడంతో రోజురోజుకు దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని, దీనిని వెంటనే నిర్మూలన చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మెజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సన్నపేట పట్టణంలోని ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ అమలు కాకపోవడం వలన దేశంలో నిరుద్యోగం పెరుగుతూ వస్తుందని, మత రాజకీయాలు తప్ప దేశంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీని వలన ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పటి వరకు కేంద్రంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కూడా కదా. ఉన్న ఉద్యోగాలు తీసి ప్రైవేటీకరణ సంస్థలు బిఎస్ఎన్ఎల్ కానీ, ఈ రైల్వే కానీ ఇలాంటి సంస్థలన్నీ అదానీ అంబానీలకి అప్పచెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రైవేట్ సంస్థలకి, కార్పొరేట్ సంస్థ, గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి అప్పగించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నారు. ఆ విధానాలపైన రేపు పొద్దున్న భవిష్యత్తు యువత ఎలా ఎదుర్కోవాలి, దేశంలో బీజేపీ గవర్నమెంట్ ని ఎలా ఓడించాలి, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ఈ సుదీర్ఘంగా ఈ 4 రోజుల పాటు చర్చ నిర్వహిస్తారు. ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్తున్నారని, నిరుద్యోగులకు ఆదుకొని భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మోడీ ప్రభుత్వం మత ఘర్షణలు, రాజకీయ లబ్ధి కోసం నేటి వరకు కొనసాగిస్తున్నారని అన్నారు. యువకుల హక్కులు, యువత మార్పు లక్ష్యంగా మే 15 నుండి 18వ తేదీ వరకు తిరుపతి నగరంలో ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు పాల్గొంటారని, మే 15న వేలాది మంది నిరుద్యోగులతో తిరుపతిలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. 17వ జాతీయ మహాసభ ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలో తిరుపతి నగరంలో మే 15 నుంచి 18వ తేదీ వరకు 4 రోజుల పాటు మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఇండియా మహాసభలో 29 రాష్ట్రాల నుంచి 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో ప్రతినిధులు పాల్గొని మహాసభల్లో చర్చించి నూతన నాయకత్వం ఎన్నుకొని భవిష్యత్తు ఉద్యమాలకి తీర్చిదానికి మహాసభలు ఉపయోగపడతాయి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి మహాసభలు నిర్వహించబడుతుంది తిరుపతి నగరంలో. పెద్ద ఎత్తున 15వ తేదీన వేలాది మంది యువకులతో ర్యాలీ బహిరంగ నిర్వహించుకున్న జాతీయ నాయకులు, అంతర్జాతీయ నాయకులు, అలాగే ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా హాజరవడానికి ఈ మహాసభలో ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వసంత్, వాసు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ముస్లింలు పవిత్ర ప్రార్థనలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ పాల్గొన్నారు. భారతదేశం సర్వ మతాలకి నిలయమని, ఏ మతం వారు ఆ మతానికి పెద్దపీట వేస్తారని, రంజాన్ నెల పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఈ మాసాన్ని జరుపుకుంటారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ముస్లింలు పవిత్ర ప్రార్థనలో శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమాజ్, ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ముస్లిం సోదరులు భక్తికి, కఠోర దీక్ష, భగవంతునిపై నమ్మకం, ఎంతో నియమనిష్టలతో ఈ నెల రోజులు ప్రార్థనలు చేస్తారని, సర్వమత శాంతికి నిలయమైన అల్లాని కొలుస్తారని, ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. సందర్భంగా శ్రీకాకుళం పట్టణం మరియు శ్రీకాకుళం నియోజకవర్గం మరియు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా, ముస్లిం సోదర సోదరిమణులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఖురాన్ చెప్పిందో దాన్ని మనం పాటిస్తూ మనం మానవాళి చేతనైనంత సహాయం వారికి, పేదవారికి సహాయం చేయాలి, వారికి సహాయపడాలి. అలాగే పవిత్రమైన ఆత్మతో మనం అందరం కూడా ప్రజలకు తోడ్పాటు అవ్వాలి, తోటి ప్రజలతో మమేకమై మంచి జ్ఞానంతో మంచిగా మెలగాలి, జ్ఞానంతో మెలగాలని దాన్ని అందరం పాటించాలి. అలాగే అల్లా మన పైన ఉండే విధంగా మనం ప్రార్థన చేసుకుని అందరి జీవితాలు బాగుపడే విధంగా ముందుకు వెళ్ళాలి కోరుకుంటూ, అందరిపైన అల్లా ఆశీస్సులు ఉండాలని తప్పదని కోరుకుంటూ, ఏ మతమైనా భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంటే వారు స్వర్గంలో నడుచుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఎం పార్టీ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను, సేకీ ఒప్పందాన్ని, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, లేని ఎడల ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏపీఈపీ డీసీఏఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము సరే కదా, తగ్గిస్తామని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత 9 నెలల కాలంలో 15.485 కోట్ల విద్యుత్ సర్దుబాటు సాజీర భారాన్ని మోపి ప్రజలను దోపిడీ చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచడం వచ్చిన తర్వాత తగ్గిస్తానని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు ప్రజలను చేశారు. ఈ 9 నెలల కాలంలో అంతేకాదు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మీరు వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుంది, మీరు భద్రత పెట్టండి, మేము వచ్చిన పెట్టాలన్నీ కూడా నేను చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు అతి వేగంగా స్మార్ట్ మీటర్లు పెడతాను. ఈవేళ స్మార్ట్ మీటర్లు పెట్టడమనంటే ఉరితాలు బిగించడమే వినియోగదారులకి. ఎందుకంటే ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఆదాయం నుంచి 10 రోజుల నుంచి 13,000 పెట్టారు. 93 నెలల్లోన మొత్తం అంతా కూడా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. మరోవైపున 2014-19లో వినియోగించుకున్న విద్యుత్పై టూ-అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇవి కాకుండా 2022, 23, 24 సంవత్సరాల్లో కట్టిన బిల్లులపై మళ్లీ అదనంగా సర్దుబాటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుందని వారు ఆరోపించారు. సేకీ ఒప్పందం రద్దు చేయాలని, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానం తెచ్చారు. అది ఏంటంటే అంటే రోజుకి 24 గంటలు అయితే 24 గంటలు భాగాలుగా చేసి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేటు వేస్తారట. ఇది స్మార్ట్ మీటర్ ద్వారా విపరీతమైన ఇప్పటికే షాపులకి, ఆల్రెడీ చిన్న వ్యాపార సంస్థలకి, వ్యాపార సంస్థలకి మనం చేస్తుంది. ఇంతవరకు వ్యాలీ విధానము ఇది మోసపూరితమైంది, ఇది దోపిడీ అయింది. సర్దుబాటు పేర్కొని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం 2014, 2019 100 డబ్బులు కూడా సర్దుబాటుకొని మనం వసూలు చేస్తుంది. ఇవాళ వేల కోట్ల రూపాయలు ప్రతిష్ట చేస్తుంది. ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకోసమే ఇవి వెంటనే రద్దు చేయాలా, లేకపోతే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. విద్యుత్ ఛార్జీలను ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె నాగమణి, కె అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోదాంలను జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోదాంలను గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎం గోదాంల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈవీఎంలను ట్రిపుల్ లాక్ సిస్టమ్ ద్వారా భద్రపరిచారు. గోదాంల వద్ద 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ అమలులో ఉందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో రికార్డులు పరిశీలించారు. ఈవీఎంల భద్రతను పటిష్టంగా ఉంచడానికి అధికారులు తీసుకున్న చర్యలపై రాజకీయ పార్టీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, సిపిఎం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అర్జునవలసలో సీసీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలి శ్రీనివాసరావు, పిసిని జగన్నాథం నాయుడు, డీజీఎం ఆనందరావు, గొర్రె లక్ష్మణరావు, మండపాక కనకరాజు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం లుంబూరు గ్రామానికి చెందిన వావిలపల్లి రమణమూర్తి అనే రైతుకు చెందిన సుమారు ఎకరా అరటి తోట మొన్న కురిసిన భారీ వర్షానికి గాలులకు అరటి తోట నేలమట్టమయ్యింది. వాసానికి పంట గెలలు వేసి మరికొద్ది రోజుల్లో పంట చేతికి అందుతుందనే సమయంలో వచ్చిన గాలులకు గెలల బరువు తట్టుకోలేక అరటి తోట పడిపోవడం వల్ల రైతు పెట్టిన పెట్టుబడికి నష్టం జరుగుతుంది. కావున ప్రభుత్వం పంటలో 33% పైగా నష్టం జరిగితే పరిహారం ఇవ్వాలనే నిబంధన వల్ల రైతులకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయిలో వాస్తవ అంచనాలు వేయించి ప్రభుత్వ నిబంధనలు సవరించి రైతుకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. కావున నష్టాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి రికార్డ్ చేసి పరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. పంట నష్టాన్ని పరిశీలన చేస్తున్న వారిలో సంఘం జిల్లా నాయకులు కిమిడి రామ్మూర్తి నాయుడు, పామోటి వైకుంఠరావు, పంట నష్టపోయిన రైతు వావిలిపల్లి రమణమూర్తి, దాసు తదితరులు పాల్గొన్నారు. గ్లో స్వచ్ఛంద సేవా సంస్థ వారు పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రానికి అంబులెన్స్ ను శుక్రవారం అందజేశారు. గ్లో స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆ సంస్థ పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రానికి అంబులెన్స్ ను శుక్రవారం అందజేశారు. ఈ అంబులెన్స్ ను ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు మరియు టీడీపీ నాయకులు గ్లో ప్రతినిధులతో కలిసి ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించారు. ఇప్పటికే ఆ సంస్థ నుండి కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ యూనిట్లను అందజేశారు. తన మిత్ర బృందమైన ఎన్ఆర్ఐ వైద్యుల సాయంతో కొన్ని డయాలసిస్ యూనిట్లను అందజేసి ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధిని ప్రదర్శించారు. ప్రతి సందర్భంలోనూ ప్రజా ప్రయోగ కార్యక్రమాలు చేపడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బడ్డ నాగరాజు, లోగడల కామేష్, గాలికృష్ణ, దొవ్వాడ శ్రీకాంత్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఉగాది నుంచి P4 విధానం అమలు కాబడుతుందని ఎమ్మెల్యే ఎంజీఆర్ తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం మండల కేంద్రంలో గల టీడీపీ క్యాంపు కార్యాలయంలో P4 విధానంపై 5 మండలాల అధికారులతో సమావేశం నిర్వహించిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 మంది, పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీని అమలు కోసం విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడంతో పాటు ఇందుకోసం ప్రత్యేక పోర్టర్లు కూడా రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ఎంపీడీఓలు, ఏపీఎంలు మరియు సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ వేద పండితులు మరియు ఆలయ అర్చకులు శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీ స్వామివారికి ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
శాసనం గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే గౌత్ శిరీష చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలాస మండలం లద్దభద్ర పంచాయతీ శాసనం గ్రామంలో దశాబ్దాల నాటి సమస్య నీటి ఎద్దడిని భరించలేక 100 మంది మహిళలు ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి 90 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా శాసనం గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే గౌతు శిరీష చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఇలాంటి ఎమ్మెల్యేను మేము ఎప్పుడూ ఎక్కడా చూడలేదని, సమస్య చెప్పిన 24 గంటల్లోనే పరిష్కారం చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.